క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనము కుటుంబ సమేతంగా దేవుని ఆరాధిద్దాం. కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందాం. మన కుటుంబాలని క్రీస్తు అనే బండ మీద నిర్మించుకుందాం. కొద్దిసేపు మనము స్తుతి ఆరాధన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. నన్ను కలిసిన వరము నీవే నీవే, నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము. స్తుతిగాన సంపద నిన్ను చేరాలని నాదీన మనసు నీవే చూడాలని ప్రయాసతో ప్రయాణమైతిని. నీవే నీవే, నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము. నీ తోడు నాకుండగా ఏ దిగులు నాకుండదు, నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు. నీ తోడు నాకుండగా ఏ దిగులు నాకుండదు, నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు. ప్రతి కీడు తప్పించు పరిశుద్ధ గ్రంథం నా కొరకే పంపావయ్యా. ఏ చోటనైనా ఏ పల్లెనైనా నీ పలుకే బంగారమాగినయ్యా. నీవే నీవే, నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము. నీవే నీవే, నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము. నోవాహును నడిపినా నావికుడు నీవేనయ్యా. సంద్రాన్ని చల్లార్చిన
నన్ను కలిసిన వరము నీవే నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము స్తుతిగాన సంపద నిన్ను చేరాలని నా దీన మనసు నీవే చూడాలని ప్రయాసతో ప్రయాణమైతే నీవే నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము నీవే నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము. వాక్యం వినబోయే ముందు అందరము కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేవాడివి ప్రభువా, ఈ వాక్యం వింటూ ఉండగా మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని కోరుతున్నాం. మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబునివ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అనేక మార్లు చాలాసార్లు మనం మన కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాం. మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. కొన్నిసార్లు మనము చేపట్టిన పనులలో వైఫల్యం గుండా వెళ్తూ ఉన్నాం. మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. అది బిజినెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మనం చేసే పని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని. ద లార్డ్ షాల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అనే మాట బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు నీ చేతి పనిని దీవించేవాడిగా ఉంటాడు అని మన వాక్యంలో చదువుతున్నాం. కానీ అనేక మార్లు మనం దాన్ని భిన్నంగా మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఒక పని చేయబోతాం, దాంట్లో వైఫల్యం చెందుతాం. అయ్యో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అనేక మార్లు అనేక ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలని అనారోగ్యం బాగా వెంటాడుతూ వస్తుంది. నేను ఒక ఫాదర్ గారు చెప్తుంటే విన్నాను. మా కుటుంబంలో 40 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి హార్ట్ అటాక్తో చనిపోతారు అని ఫాదర్ గారు చెప్పడం నేను విన్నాను. చూడండి, అలా అనేక కుటుంబాల్లో అనేక రకాలుగా ఒకే సమస్య తరతరముల వరకు అది వెంటాడుతూ వస్తూ ఉంది. మనము అబ్రహాము ఇస్సాకును చూద్దాం. అబ్రహాము కూడా అనేక సంవత్సరాలు పిల్లలు లేకుండా సారా గుడ్రాలిగా ఉండడం మనం బైబిల్లో చూస్తున్నాం. అనేక సంవత్సరాలు అబ్రహాము సారాకి పిల్లలు పుట్టే వరకు వాళ్ళు 25 సంవత్సరాలు వాళ్ళు వేచి ఉండడం మనం చూసాం. అలాంటి పరిణామమే ఇస్సాకు జీవితంలో కూడా జరుగుతుంది. ఇస్సాకు కూడా అనేక సంవత్సరాలు తన భార్య గుడ్రాలుగా ఉండడం ఆయన గమనిస్తూ ఉన్నాడు. రెబేకా అనేక సంవత్సరాలు పిల్లలు లేకుండా ఆమె సారా తన అత్త ఎలా గుడ్రాలుగా జీవించిందో అనేక సంవత్సరాలు ఆమె కోడలుగా ఉన్న రెబేకా కూడా అనేక సంవత్సరాలు పిల్లలు లేకుండా గుడ్రాలుగా జీవిస్తూ వచ్చింది. రెండవదిగా మనం చూస్తే అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఎలాగైతే భయపడి తన భార్య సారా తను చెల్లెలు అని ఫరోకి భయపడి ఎలాగైతే ఆ మాటను చెప్పాడో అదే భయము మనకి ఇస్సాకులో కూడా కనబడుతుంది. ఇస్సాకు కూడా ఆయన తన సొంత భార్యని చెల్లెలు అని చెప్పడం చూస్తాం. అంటే ఏ భయము తండ్రిలో ఉండిందో
అదే భయము కొడుకులో కూడా ఉండింది. ఒక తరము నుంచి ఇంకొక తరముకి అదే కంటిన్యూ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో అబ్రహాం అనేక సంవత్సరాలు పిల్లలు లేకుండా తన భార్య గొడ్రాలుగా ఉండ గమనిస్తున్నాడు. ఈరోజు రెబెక్కా కూడా, ఇస్సాకు భార్య కూడా అదే సమస్య గుండా వెళ్తుంది. ఒకానొకసారి అబ్రహాము తన భార్య ఫరోకు భయపడి తన భార్యని చెల్లెలు అని చెప్తున్నాడు. అదే భయము ఇస్సాకును వెంటాడింది. ఇస్సాకు కూడా అదే భయములో తన సొంత భార్యని చెల్లెలు అని చెప్తున్నాడు. భయము ఆ కుటుంబాన్ని వెంటాడింది. గొడ్రాలు తనము ఆ కుటుంబాన్ని వెంటాడింది. మూడవదిగా మనం చూసినప్పుడు ఐగుప్తులో భయంకరమైన కరువు వచ్చింది. ఈ భయంకరమైన కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ సమస్యకి, ఆ కరువుకి ఆయనను తట్టుకోలేక ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఆ కనాను దేశం నుంచి ఐగుప్తుకు వెళ్తూ ఉన్నాడు. కనాను దేశంలో చాలా మంచిగా ఉంది. కానీ ఎప్పుడైతే కనాను దేశంలో కరువు వచ్చిందో అబ్రహాము ఆ కనాను దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్తూ ఉన్నాడు. ఐగుప్తు శాపకరమైన స్థలము, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉన్న స్థలము. అలాంటి స్థలంలోకి అబ్రహాం వెళ్తున్నాడు. అలాంటి భయంకరమైన కరువు ఇస్సాకు కాలంలో కూడా వచ్చినప్పుడు ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్ళాలనే ఒక శోధన ఇస్సాకు కలిగింది. ఇస్సాకు కూడా నిర్ణయించుకున్నాడు, నా కరువు వచ్చింది కదా, నేను కూడా ఐగుప్తుకు వెళ్తాను అని. కానీ ఆయన దేవుని సేవకుడి చేత గద్దించబట్ట, మళ్ళీ నీ తండ్రి చేసిన తప్పు నువ్వు చేయకొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నప్పుడు ఇస్సాకు ఆయన ఉన్న స్థలంలో ఉన్నాడు. లోకమంతా కరువు వచ్చినప్పటికీ, లోకంలో భయంకరమైన కరువు ఉన్నప్పటికీ ఇస్సాకు దేవుడిని నమ్మి అదే స్థలంలో నివాసంగా ఉంటూ వచ్చాడు. దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుని దీవిస్తూ వచ్చాడు. ఎంతవరకు దేవుడు ఇస్సాకుని దీవిస్తూ వచ్చాడు అంటే, ఇస్సాకు ధనవంతుడయ్యేంత వరకు దేవుడు దీవిస్తూ వచ్చాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము కాలంలో ఎలాగైతే అబ్రహాము బావులన్నీ కూడా శత్రువులు తీసేసుకున్నారో, అలాగే ఇస్సాకు కాలంలో కూడా ఆయన కలిగిన ఆ ఎడారిలో ఆ కలిగిన బావులన్నీ కూడా అబీమెలెకు యొక్క సేవకులు వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. చూడండి, 4 విషయాలు మనము ఒకే కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్యలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. తండ్రి తరములో ఏం జరిగిందో, కొడుకు తరంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. వి సీ ద సిమిలారిటీస్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్ అండ్ ఈసాక్స్ లైఫ్. ఇవన్నీ చూసినట్లుంటే ఇవన్నిటి నుంచి బయటికి ఈసాక్ ఎలా వచ్చాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, తన గొడ్రాలు అయిన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన మోకరించి ప్రార్థన చేశాడు భార్య కోసం. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేశాడో భార్య కోసం, దేవుడు అప్పుడు రెబెక్కా యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఏం చేస్తుంది అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేస్తుంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము ఉన్నప్పుడు కరువు వచ్చింది, ఇస్సాకు ఉన్నప్పుడు కూడా కరువు వచ్చింది. కానీ అబ్రహాము భయపడి, ఆ కరువుకి భయపడి కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ ఇస్సాకు సమయంలో అదే కరువు వచ్చినప్పుడు ఆయన శోధించబడ్డాడు ఆయన ఐగుప్తుకు వెళ్ళడానికి. కానీ ఇస్సాకు ఆ శోధన తట్టుకొని ప్రార్థనగా మార్చుకున్నాడు. దేవుడు ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి దేవుడు ఇస్సాకుని దీవించినట్లుగా చూస్తున్నాం. లోకమంతా కరువు ఉండింది, అందరూ భయంకరమైన సమస్యలు కూడా వెళ్తున్నారు. కానీ దేవుడి మీద ఆధారపడ్డ ఇస్సాకు ధనవంతుడయ్యేంత వరకు దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఆ కుటుంబాన్ని, అబ్రహాముని భయం వెంటాడింది, అలాగే ఇస్సాకును కూడా భయం వెంటాడింది. ఈరోజు నీ కుటుంబంలో భయం వెంటాడుతుందా? ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? లేకపోతే అనారోగ్యము నిన్ను వెంటాడుతుందా? ఎందుకు మా నాన్నకి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, అండ్ నా కుటుంబంలో ఎందుకు తరచుగా ఇదే జరుగుతుంది? కొందరికి అనారోగ్యం కావచ్చు, కొందరికి అప్పు సమస్య కావచ్చు,
కొందరికి భయం కావచ్చు, కొందరు దేంట్లో ఫలించలేకుండా ఉండకపోవడం కావచ్చు. కానీ దేవుడికి స్తోత్రం. గలతీయులు రాసిన లేఖ 3:13 వాక్యంలో చదువుతున్నాం. యేసుక్రీస్తు మన కోసం సిలువలో శాపగ్రస్తుడుగా వేలాడాడు, ప్రతి శాపమును కొట్టివేయడానికి. ఈరోజు మన కుటుంబాన్ని వెంటాడుతున్న ఆ సమస్యని ప్రార్థనలో దేవుడి దగ్గరికి తీసుకొని వద్దాం. ప్రభువా, ఈ సమస్య మా తరములో కాదు, ఒక 3-4 తరములు. ఎందుకంటే మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒకవేళ ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా అవిధేయతలో జీవిస్తే 4 తరముల వరకు వాళ్ళు ఆ భయంకరమైన దేవుని శాపంలోకి వస్తారు అని మనం చదువుతున్నాం అక్కడ. సో ఈరోజు బహుశా కొన్ని తరములుగా నేను అదే సమస్య నిన్ను వెంటాడుతుండొచ్చు. కానీ ఈరోజు దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా, కొన్ని సంవత్సరాలుగా ఇదే సమస్య మా కుటుంబాన్ని వేధిస్తుంది, కొన్ని తరములుగా వేధిస్తుంది ప్రభువా, ఇదిగో ఈ సమస్య నీకు తీసుకొస్తున్నాం అని మీరు ప్రార్థనలో కుటుంబంగా ప్రార్థన చేసి ఆ సమస్య గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంలోకి నడుపుతాడు. ఎప్పుడైతే ఇస్సాకు రెబేకా కోసం ప్రార్థన చేశాడో, గుడ్రాలుగా ఉన్న రెబేకా 2 బిడ్డలకి ఆమె జన్మనిచ్చడం మనం బైబిల్లో చూస్తున్నాం. గాడ్ గేవ్ అర్ డబుల్ బ్లెస్సింగ్. ఈరోజు దేవుడు ఇలాగైతే ఇస్సాకు ప్రార్థన విని 2 బిడ్డల్ని ఇచ్చాడో, దేవుడు నీకు కూడా 2 ఆశీర్వాదం ఇచ్చును గాక. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయిన శాంతి, సమాధానము, ఆనందము, ఇన్ని రోజులుగా కోల్పోయిన ఆర్థికంగా ఏమేమైతే కోల్పోయావో, అలాగే నువ్వు అనారోగ్యపరంగా ఏమేమైతే కోల్పోయావో అవన్నీ 2 దేవుడు సమృద్ధితో మళ్ళీ నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ వాక్యం విన్న మీరు ప్రార్థన చేద్దాం మనం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది, ఏ సమస్య కొన్ని తరాలుగా నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఒక్కసారి గమనించుకోండి. గమనించుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రార్థనలో తీసుకొని వచ్చి, ప్రభువా, గలతీయులు 3:13 ప్రకారంగా మా కుటుంబంలో ఉన్న ప్రతి శాపంను కొట్టే ప్రభువా, మేము అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్తులు ఉండటానికి మా కృపని ప్రభువా అని ప్రార్థన చేయండి. అండ్ దేవుడు ఆ శాపాన్ని తీసేసి మన కుటుంబాన్ని మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని నీ కుటుంబంలో ప్రతి సమస్యని దేవుడి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, సిలువలో మా పాపమును మా శాపమును ప్రభువా నీవు తీసుకొని ప్రభువా మాకు మీ నీతిని ఇచ్చారు ప్రభువా. మాకు అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్తులు కావడానికి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభువా, మా శాపాన్ని కొట్టేసి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా, ప్రతి వ్యక్తిని, వారి మీదున్న ప్రతి శాపము కొట్టివేయబడును గాక, వారి కుటుంబం మీద ప్రతి శాపము కొట్టివేయబడును గాక. వాళ్ళందరూ కూడా అబ్రహాము ఆశీర్వాదంలోకి వచ్చి వాళ్ళు హేరాళంగా దీవించబడుదురుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.